బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సెప్టెంబర్ నెలకు సంబంధించిన పెన్షన్ ఒకరోజు ముందుగానే ఇవాళ పంపిణీ చేస్తున్నారు. మొత్తం పెన్షన్లన్నీ ఇవాళే పంపిణీ చేసేలా ప్రభుత్వం ప్లాన్ చేసింది. ఇందుకోసం సచివాలయ ఉద్యోగులు ఉదయం 6 గంటల నుంచి ఇంటింటికి వెళ్లి పెన్షన్ పంచుతున్నారు. అయితే కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో కొన్ని చోట్ల మోస్తారుగా, మరికొన్ని చోట్ల భారీగా వర్షాలు కురుస్తోంది. అయినప్పటికీ ఉద్యోగులు ఇవాళే పెన్షన్లు మాక్సిమం ఇచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇవాళ ఎవరికైనా పెన్షన్ రాకపోతే ఆదివారం కాకుండా సోమవారం పంపిణీ చేస్తారు. ఇందువల్ల ఇవాళ రాని వారికి ఖచ్చితంగా సోమవారం వచ్చే ఛాన్స్ ఉంటుందంటోంది ప్రభుత్వం. ప్రతి నెల పెన్షన్ పంపిణీలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా పాల్గొంటున్నారు. అందువల్ల ఇవాళ సీఎం చంద్రబాబు కర్నూలు జిల్లాలో పెన్షన్ పంచబోతున్నారు. ఇందుకోసం ఉదయం గన్నవరం ఎయిర్పోర్టు నుంచి ఓర్వకల్ ఎయిర్పోర్టుకు తన ప్రత్యేక విమానంలో వెళ్తారు. ఇక్కడ ఓర్వకల్లో ఓ ఇంటికి వెళ్లి పెన్షన్ ఇస్తారు. అయితే వర్షం కురుస్తుందనే హెచ్చరికలు ఉన్నాయి కాబట్టి అధికారులు సీఎం పర్యటనను లోతుగా పరిశీలిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ పెన్షన్దారులకు గుడ్ న్యూస్ చెప్తోంది ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్లో సెప్టెంబర్ నెలకు సంబంధించిన పెన్షన్ ఒకరోజు ముందుగానే ఇవాళ పంపిణీ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. మొత్తం పెన్షన్లన్నీ ఇవాళే పంపిణీ చేసేలా ప్రభుత్వం ప్లాన్ చేసింది. ఇందుకోసం సచివాలయ ఉద్యోగులు ఉదయం 6 గంటల నుంచే ఇంటింటికి వెళ్లి పెన్షన్ పంచుతున్నారు. అయితే కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో కొన్ని చోట్ల ఒక మోస్తారు వర్షాలు, మరికొన్ని చోట్ల భారీగా వర్షాలు కురుస్తోంది. అయినప్పటికీ ఉద్యోగులు ఇవాళే పెన్షన్లు మాక్సిమం ఇచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇవాళ ఎవరికైనా పెన్షన్ రాకపోతే ఆదివారం కాకుండా సోమవారం పంపిణీ చేస్తారు. అందువల్ల ఇవాళ రాని వారికి ఖచ్చితంగా సోమవారం వచ్చే ఛాన్స్ ఉంటుంది. ప్రతి నెల పెన్షన్ పంపిణీలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా పాల్గొంటున్నారు. అందువల్ల ఇవాళ సీఎం చంద్రబాబు కర్నూలు జిల్లాలో పెన్షన్ పంచబోతున్నారు. ఇందుకోసం ఉదయం గన్నవరం ఎయిర్పోర్టు నుంచి ఓర్వకల్ ఎయిర్పోర్టుకు ప్రత్యేక విమానంలో వెళ్తారు. అక్కడ ఓర్వకల్లో ఒక ఇంటికి వెళ్లి పెన్షన్ అందజేస్తారు. అయితే వర్షం కురుస్తుందనే హెచ్చరికలున్నాయి కాబట్టి అధికారులు సీఎం పర్యటనను చాలా లోతుగా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.